ఎస్ఆర్హెచ్ ఆర్మీ ఆరెంజ్ ఫ్యాన్స్ మరి ఈసారి ఎస్ఆర్హెచ్ తప్పకుండా మ్యాచ్ గెలవబోతుందా లేదా తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. మ్యాచ్ అనాలిసిస్ ఇవ్వడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. ప్రెడిక్షన్ మనం చేసేద్దాం, ప్రివ్యూ చేసేద్దాం అనమాట. సో మరి ఎవరి దగ్గర ఏ బలాలు ఉన్నాయి, ఎస్ఆర్హెచ్ ఈసారి విన్ అవ్వడానికి ఆస్కారం ఎంత ఉంది, ఛాన్సెస్ ఎంత ఉంది, మన బ్యాట్స్మెన్కి అండ్ ములాన్పూర్లో జరగబోయే ఈ మ్యాచ్లో ఈ స్టేడియంలో మన బ్యాట్స్మెన్ ఎలా ఆడబోతున్నారని దాని గురించి పూర్తి వివరాలు చెప్తాను. అండ్ మన దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, పంజాబ్ దగ్గర ఉన్న వీక్నెస్ ఏంటి, అండ్ పంజాబ్ మనల్ని ఏ విషయంలో మనల్ని డామినేట్ చేస్తుంది, మనం ఎన్నిసార్లు పంజాబ్ని డామినేట్ చేస్తాం, వీటన్నిటి గురించి డ్యూ ఫ్యాక్టర్తో సహా టాస్ ఎవరు గెలవాలి, ఎవరు గెలిస్తే ఏం చేయాలి, ఓడిపోతే ఏం చేయాలి, వాటన్నిటి గురించి క్లియర్ కట్గా మీకు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. సో వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట మన ఎస్ఆర్హెచ్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది ఇన్ కంపారిజన్ విత్ పంజాబ్ కింగ్స్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నేను మీ పవన్ కృష్ణ అండ్ యు ఆర్ వాచింగ్ స్పోర్ట్స్ 99 టీవీ. ఐపీఎల్ 2026 ములాన్పూర్ మహా సంగ్రామం జరగబోతుంది అనమాట. ప్రీ మ్యాచ్ అనాలిసిస్ చేద్దాం. మధ్యాహ్నం 3:30 జరుగుతుంది ములాన్పూర్ గ్రౌండ్లో. సో ములాన్పూర్ వచ్చేసి ప్రస్తుతానికి పంజాబ్కి హోమ్ గ్రౌండ్ అని చెప్పి అనుకోవాలి. ఒకసారి ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో మన పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూస్తే పంజాబ్ కింగ్స్ సెకండ్ స్థానంలో ఉందన్నమాట. 3 మ్యాచ్ల్లో 2 సార్లు గెలిచింది, 5 పాయింట్తో ఉందన్నమాట. ఒక మ్యాచ్ వర్షం వల్ల మిస్ అయింది కాబట్టి వాళ్ళకు ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది. సో 5 పాయింట్స్తో ప్రస్తుతానికి అయితే సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే మాత్రం 6th ప్లేస్లో ఉంది. 3 మ్యాచ్ల్లో ఒకటే గెలిచింది. పుంజుకోవాలనే కసితో ఉంది ఆరెంజ్ ఆర్మీ. సో గెలుపు కోసం రెడీగా ఉన్నారనమాట, దాహంతో ఉన్నారు. సో మరి పంజాబ్ ఆ దాహానికి బలవుతారా లేదా అనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరంగా ఉన్నారు కాబట్టి ఇషాన్ కిషనే కెప్టెన్షిప్ కంటిన్యూ చేస్తాడు. అదే మనకందరికీ తెలిసిందే. ఒకసారి హెడ్ టు హెడ్ చూసుకుంటే చరిత్ర ఏం చెబుతుంది మాస్టారు అంటే, హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 24 మ్యాచ్ల్లో 17 టైమ్స్ ఎస్ఆర్హెచ్ గెలిచింది అండ్ జస్ట్ 7 టైమ్స్ మాత్రమే పంజాబ్ గెలిచింది. సో 70% మనకి ఎస్ఆర్హెచ్కి ఉంటే 30% పంజాబ్కి ఉంది. సో ఇది గత చరిత్ర. దీన్ని డామినేట్ చేయొచ్చు అంటే చేయొచ్చు, ఎందుకంటే సైకలాజికల్గా ఆల్రెడీ మన వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. అండ్ అదే సైకలాజికల్ ప్రెషర్ అనేది ఇటు పంజాబ్కి ఉంటుంది. ఇన్నిసార్లు మన మీద గెలిచారు కదా, ఈసారి కూడా గెలిచే అవకాశం ఉందని. ఎందుకంటే మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ టీమ్ ఏదైనా ఉందంటే ప్రస్తుతానికి ఎస్ఆర్హెచ్. బ్యాటింగ్ పరంగా చూస్తే దంచి కొడతారు, బౌలింగే కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉందన్నమాట. వాళ్ళు కనుక లైన్లోకి వస్తే మాత్రం చుక్కలు చూపిస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ పంజాబ్ ఫామ్ ఎలా ఉందంటే గత మ్యాచ్లో సిఎస్కే పైన ఒక అద్భుతమైన చేసింగ్ చేశారు. సిఎస్కే హోమ్ గ్రౌండ్లో 209 రన్ చేసింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. దాన్ని ఆరామ్సే వీళ్ళు 210 చేసి చేజ్ చేశారు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బాగా పెరిగింది అనుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ ఫామ్ చూస్తే కొంచెం అన్స్టెబిలిటీ అనేది కొంచెం బాగా వేధిస్తూ ఉంది మనల్ని. కెప్టెన్సీ మార్పు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు చూడాలి. ఆల్రెడీ ఇస్తుంది, అది కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూడాలి. అండ్ పిచ్ ఇంకా వాతావరణం ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ బిగులు మ్యాటర్. ఏంటంటే పిచ్ ఇది ఒక ఫ్లాట్ ట్రాక్. సో తెలిసిందే ఈ ఐపీఎల్ మొత్తం బ్యాటింగ్కి తగ్గట్టుగానే పిచ్లు రెడీ చేశారు. సో స్కోర్ అనేది తప్పకుండా యావరేజ్ మినిమం వచ్చేసి 180, 190 కొట్టొచ్చు. అండ్ మంచి స్కోర్ చేయాలనుకుంటే 220+ దాకా కొట్టొచ్చు అనమాట. సో ఇది జరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాతావరణం గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ వర్షం ముప్పు లేదు, వర్షం రాదు, కాబట్టి ఆకాశం స్పష్టంగా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి టాస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాస్టరు. మధ్యాహ్నం ఎండల వల్ల అలసట వచ్చే అవకాశం ఉంది కాబట్టి టాస్ గెలిచిన వారు ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ని చేసే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారనమాట. అండ్ డ్యూ ఫ్యాక్టర్ చూసుకుంటే మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి డ్యూ అనేది రూల్ అవుట్ అయిపోయింది. సో డ్యూ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఆయుధాలు ఎవరెవరు ఎలా ఆడుతున్నారనేది చూస్తే ప్రియాంచార్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత మ్యాచ్లో 11 బాల్స్లో 39 రన్స్ చేశాడు. అండ్ సీజన్ మొత్తం మీద 115 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ ప్రస్తుతం చూస్తే మాత్రం 225, విచ్ ఈజ్ ఏ రియలీ గుడ్ స్ట్రైక్ రేట్. అది కంటిన్యూ అయిందంటే మాత్రం స్కోర్ వరద తప్పకుండా వెళ్తుంది. అండ్ పిచ్ కూడా చూసుకుంటే మంచి బ్యాటింగ్ పిచ్ కాబట్టి 6లు 4లు మోగాల్సిందే. అండ్ శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకోవాలి. ది యాంకర్ అని చెప్పి అనుకోవచ్చు. గత మ్యాచ్లో 50 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ జస్ట్ 29 బాల్స్. సీజన్ మొత్తం 132 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 155, పర్లేదు, బాగానే మెయింటైన్ చేస్తున్నాడు T20కి తగ్గట్టు. ప్రభ్ సింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ గత మ్యాచ్లో 43 రన్స్ చేశారు అవుట్ 34. సీజన్ పరుగులు మొత్తం 102 ఉంది. స్ట్రైక్ రేట్ 140, పర్లేదు అనిపిస్తున్నాడు. సో వీళ్ళ దగ్గర బ్యాటింగ్ పరంగా అంత ఇబ్బంది ఏం లేదు, పర్లేదు, కొడతారు. వీళ్ళకి ఛాన్స్ వచ్చిందంటే ఇంకా కొడతారు, అందులో డౌట్ లేదు. మన బౌలర్లు కనుక కొంచెం లూజ్ బాల్స్ వేస్తే మాత్రం పనిష్ చేయడానికి రెడీగానే ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఆయుధాల గురించి మనం మాట్లాడుకుంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాటేరమ్మ కొడుకులు రెడీగా ఉన్నారు. హెన్రిచ్ క్లాసెన్ గత మ్యాచ్లు 62 రన్ చేశాడు అవుట్ ఆఫ్ 41 బాల్స్. మంచి ఫినిషర్ అని చెప్పనుకోవాలి. సీజన్ మొత్తం మీద 148 రన్ చేశాడు. స్ట్రైక్ రేట్ 172, విచ్ ఈజ్ రియలీ గుడ్ స్ట్రైక్ రేట్. ఇలాంటి స్ట్రైక్ రేట్ని కంటిన్యూ చేస్తే మాత్రం తప్పకుండా అవతల వాళ్ళకి చుక్కలు. అండ్ ఇషాన్ కిషన్ కెప్టెన్ మొత్తానికి అయితే ద పవర్ ప్లే ఇంజన్ అని చెప్పి అనుకోవాలి. గత మ్యాచ్లో
ఒక్క రన్ మాత్రమే చేశాడు. సరే అనుకోకుండా ఏదో జరిగిందనుకోండి ఇక్కడ అర్థం కానట్టు లైన్ లాగానే. సీజన్ పరుగులు చూసుకుంటే 124 రన్స్ చేశాడు ఇప్పటిదాకా. స్ట్రైక్ రేట్ 165 మెయింటైన్ చేస్తున్నాడు. పర్లేదు. ఇది కూడా మంచి స్ట్రైక్ రేట్. తప్పకుండా తన ఛాన్స్ వచ్చిందంటే విరుచుకపడతాడు. మామూలుగా ఉండదు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి గురించి మన తెలుగు అబ్బాయి మొత్తానికైతే గత మ్యాచ్‌లో 56 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 33 బాల్స్‌లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సీజన్‌లో పరుగులు వచ్చేసి 98 రన్స్ చేశాడనమాట. స్ట్రైక్ రేట్ వచ్చేసి 158 రన్స్‌తోని 158 స్ట్రైక్ రేట్‌తోని అదరగొడుతున్నాడు. హాఫ్ సెంచరీతోని తిరిగి టచ్‌లోకి వచ్చాడు మనవాడు. సో తప్పకుండా అది కంటిన్యూ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఒక మంచి ఆల్ రౌండర్‌గా మన ముందుకు రాబోతున్నాడు. బౌలింగ్ పరంగా చూసుకుంటే వికెట్ల వేటలో ఎవరు ముందున్నారు? పంజాబ్ కింగ్స్ బౌలర్లు చూసుకుంటే విజయ్ కుమార్, వైశాఖ్ 5 వికెట్లు తీశాడు. ఇప్పటికీ ఎకానమీ 9 మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. గత మ్యాచ్‌లో 2 వికెట్లతోని మంచి ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి విజయ్ కుమార్‌తోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన వాళ్ళు. అండ్ యుజ్వేంద్ర చాహల్ 3 వికెట్లు తీశాడు. ఎకానమీ 7 ఉంది. స్పిన్ మాంత్రికుడు మంచి ఎకానమీ అనేది మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ జేవియర్ కూడా ఇక్కడ నేనేం తక్కువ తినలే అంటున్నాడు. 3 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే 9.62. పర్లేదు. వీళ్ళ ఎకానమీ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్కువ రన్స్ ఇవ్వడానికి రెడీగా లేదు. 12+ ఎకానమీ అనేది ఎక్కువ కనిపించట్లేదు. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలర్ సంగతి చూసుకుంటే హర్ష్ దూబే 4 వికెట్లు తీశాడు. ఎకానమీ 7.7. గత మ్యాచ్‌లో 2 వికెట్లు తీశాడు. విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ జయదేవ్ ఉన్నత్కర్ 4 వికెట్లు తీశాడు. ఎకానమీ 10.16 ఉంది. పరుగులు ఇస్తున్న వికెట్లు మాత్రం తీస్తున్నాడు. కొంచెం ఎకానమీ గురించి ఆలోచించాలన్నమాట. అండ్ ఇషాన్ మలింగా మనందరికీ తెలిసిందే, చిరుతలాగా ఫీల్డింగ్ కూడా చేస్తూ ఉన్నాడు. 3 వికెట్లు తీశాడు. ఎకానమీ 9.87తో మెయింటైన్ చేస్తున్నాడు. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో మరి ఈసారి పంజాబ్ బౌలర్స్ మీకు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారా, లేకపోతే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మీకు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారా? నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోతుంది. సో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ డేంజరస్ ప్లేయర్ ఎవరు అంటే ప్రియాంష్ ఆర్య. చాలా డేంజరస్ ప్లేయర్. సో ప్రియాంష్ ఆర్యతోని మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సిఎస్కే పైన 210 రన్స్ చేయడంలో కేవలం 3.2 ఓవర్స్లోనే జట్టుకి 50 రన్స్ దాటడానికి ప్రధాన కారణం అని చెప్పి అనుకోవాలి. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ చూసుకుంటే కేవలం 11 బాల్స్లో 39 రన్స్ ఆడి ఈ అవార్డు గెలుచుకోవడంలో కూడా ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే అనమాట. అండ్ 242.11 స్ట్రైక్ రేట్తోని ఈ సీజన్లో బౌలర్లకి పెద్ద ఛాలెంజ్గా మారాడు. అండ్ గత సీజన్లో ఐపీఎల్ 25లో సిఎస్కే పై కేవలం 39 బాల్లోనే సెంచరీ బాదిన ఒక ఘనత కూడా ఉందన్నమాట. సో అదనమాట సంగతి. ఎలా తీసుకున్నా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అతనితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎస్ఆర్హెచ్ డబుల్ ఇంజన్ ఇషాన్ కిషన్ అండ్ క్లాసెన్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే 20 ఓవర్స్ లైన్ ఇది అనమాట. పవర్ ప్లే ఉంది, డెత్ ఓవర్స్ ఉంది. ఇక్కడ 0 నుంచి పవర్ ప్లేలో ఇషాన్ కిషన్ ఓపెనర్గా వచ్చి దంచి కొట్టడానికి రెడీగా ఉన్నారనమాట. సో మొదటి 6 ఓవర్లో 40 నుంచి 50 పరుగులు జోడించి జట్టుకి అవసరమైన బలమైన పునాదిని ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉన్నాడు. అండ్ ఇంకొక పరంగా చూసుకుంటే మాత్రం గత మ్యాచ్లో కేవలం 18 బాల్స్లోనే 42 రన్స్ చేసి అద్భుతమైన టచ్లో ఉన్నాడు. సో ఇదొక విషయం ఉంటే, ఇంకొక పక్క లైక్ డెత్ ఓవర్ సంబంధించి హెన్రిచ్ క్లాసెన్ అయితే ఫినిషర్గా రెడీగా ఉన్నాడు అనమాట. సిక్సర్ల కింగ్, స్పిన్నర్లను ఎదుర్కోవడం దిట్ట. నువ్వు వచ్చేది ఎవరైనా సరే, నువ్వు వేసే బాల్ని మాత్రమే చూస్తా అంటాడు. ఈ సీజన్ స్ట్రైక్ రేట్ 190+ ఉంది. సో విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. మిడిల్ ఇంకా డెత్ ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ స్కోర్ని భారీ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాడు అనమాట. సో ఎలా చూసుకున్నా కూడా పర్లేదు, వీళ్ళిద్దరు కలిసి మంచి స్కోర్ని అందించడానికి అయితే రెడీగా ఉన్నారు. అండ్ మ్యాచ్ డిసైడింగ్ మైక్రో బ్యాటిల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న యుద్ధాలు, అంటే ఇప్పుడు టీం పరంగా కాకుండా టీం సభ్యుల మధ్య ఉన్న ఒక గొడవలు, చిట్టి గొడవల గురించి, ఆ గిల్లి గజ్జాల గురించి మాట్లాడుకుందాం. యుజ్వేంద్ర చాహల్ వర్సెస్ హెన్రిచ్ క్లాసెన్ స్పిన్ చితగొడతాడు. కానీ చాహల్ తన గుగ్లీతో క్లాసెన్ని ఇప్పటికే 3 సార్లు బౌల్తా కొట్టేస్తాడు కాబట్టి, అవుట్ చేశాడు కాబట్టి ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ వీళ్ళిద్దరి మధ్య జరగబోతుంది. సో వాట్ డూ యూ థింక్? హెన్రిచ్ క్లాసెన్ వికెట్ యుజ్వేంద్ర చాహల్కి వస్తుందా, లేకపోతే యుజ్వేంద్ర చాహల్ని చితగొడతాడా అంటే బౌలింగ్లో? కామెంట్ చేయండి. అండ్ హర్షదీప్ సింగ్ వర్సెస్ ఇషాన్ కిషన్. పవర్ ప్లేలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల స్వింగ్కి ఇషాన్ కిషన్ తరచుగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ఈసారి వికెట్ తీయడానికి నేను రెడీగా ఉన్నాను, ఇషాన్ కిషన్ వికెట్ తీయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి హర్షదీప్ సింగ్ అంటున్నాడు. సో వాట్ యూ థింక్? హర్షదీప్ సింగ్కి ఈసారి ఇషాన్ కిషన్ వికెట్ దొరుకుతుందా లేదా? కామెంట్. అండ్ జట్టు బలాలు బలహీనతలు ఏమి ఉన్నాయి అని చెప్పంటే, పంజాబ్ కింగ్స్ వచ్చేసి స్ట్రాంగ్ ఇండియన్ కోర్, అయ్యర్, చాహర్, హర్షదీప్ ఇంకా సాలిడ్ కాన్ఫిడెన్స్ ఉంది. బలహీనతలు వచ్చేసి డెత్ ఓవర్లో రన్స్ భారీగా లీక్ చేస్తూ ఉన్నారనమాట, ఇచ్చేస్తూ ఉన్నారు. ఇలాగా శ్రీమంతుల్లాగా కొంచెం దాన్ని తగ్గించుకోవాలి. సన్ రైజర్స్ వచ్చేసి బలం వచ్చేసి పవర్ఫుల్ మిడిల్ ఆర్డర్ ఉంది, ఇంకా విధ్వంసకరమైన బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. మనందరికీ తెలిసిందే, బ్యాటింగ్లో కాటేరమ్మ కొడుకులు ఎవరిని కూడా వదిలిపెట్టారు అనమాట. చీల్చి చెండాడడానికి రెడీగా ఉన్నారు. లాస్ట్ టైం లాగా కొంచెం బౌల్తా పడకుండా ఉంటే చాలు సార్. అండ్ బలహీనతలు వచ్చేసరికి ప్యాట్ కమిన్స్ లేకపోవడం వల్ల బౌలింగ్లో పట్టుతప్పు అండ్ ఫామ్ లేమ్తో సతమతం అవుతున్న అభిషేక్ శర్మ భాయ్ ఏం జరుగుతుంది? యువరాజ్ సింగ్ ఏం చేస్తున్నారు? కమాన్,
నీకు ఒక మంచి ఇన్నింగ్స్ కావాలి, నీ నుంచి ఒక మంచి సెంచరీ కావాలి ఆరెంజ్ ఆర్మీకి. తప్పకుండా ఈసారి సెంచరీ చేస్తాడా లేదా? అభిషేక్ శర్మ ఈసారి బాగా ఆడుతున్నాడా లేదా? సెంచరీ కొడతాడా, హాఫ్ సెంచరీ కొడతాడా, 150 కొడతాడా? మీ ఇష్టం. కామెంట్ చేయండి ఎన్ని రన్స్ గెలుస్తాడనేది. అండ్ లియామ్ లివింగ్స్టన్ కూడా కొంచెం జాగ్రత్తగా ఆడితే బాగుంటుందన్నమాట. సో ఇదన్నమాట సంగతి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే విన్ ప్రాబిలిటీ ఎవరికి ఎక్కువ ఉంది? గత మ్యాచ్ల పరంగా 70% మనమే డామినేట్ చేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చూసుకుంటే పంజాబ్ కింగ్స్కి 57% గెలిచే అవకాశం ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్కి చూసుకుంటే 43% మాత్రమే ఉంది. సో ఎక్కువ ఏం లేదు, కొంచెం ఆల్మోస్ట్ ఈక్వల్గా రాబోతుంది. కాకపోతే 0.5% కూడా ఇంపార్టెంటే. అండ్ పంజాబ్ కింగ్స్ తమ హోమ్ గ్రౌండ్లో ములాన్పూర్లో చాలా బలంగా కనిపిస్తుంది అనమాట. ప్యాట్ కమిన్స్ లేకపోవడం వల్ల ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో కొంచెం లైక్ ఒక సీనియర్ మోస్ట్ బౌలింగ్ అటాక్ అనేది మిస్ అవుతుంది. అండ్ రెండు జట్లు సమానంగా ఉన్నా కూడా బ్యాటింగ్ పరంగా కెప్టెన్సీ ఇంకా ప్రస్తుత ఫామ్ వల్ల ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశాలు కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఇప్పటిదాకున్న సిచ్యువేషన్ని. కానీ T20లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఏ ప్లేయర్ అయినా ఫామ్లోకి రావచ్చు, ఎవరైనా మ్యాజిక్ చేయొచ్చు. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది. సో దీన్ని బట్టి మీ ప్లేయింగ్ 11 ఏంటనేది మీరు ఆలోచించుకోండి. ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతున్నారు? మరి ఎస్ఆర్హెచ్ లేకపోతే పంజాబా? తప్పకుండా మీరు కామెంట్ చేయండి. తప్పకుండా చూడాలి. నేను కూడా చూడాలనుకుంటున్నాను. మరి ఎవరు గెలుస్తారని మీ ప్రిడిక్షన్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట టంగ్ అని ఒకసారి అలా కొట్టండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.